తెలంగాణ విషయం ఉంటే తెలంగాణ 2029లో అసలు ఏం జరగబోతుంది అంటారు? ఇప్పటికే బీజేపీ పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తెలంగాణలో బీజేపీ జెండా ఎగిరేయడం కోసమే అసెంబ్లీలో మొత్తం స్థాపించబోతా ఉన్నారు. అసెంబ్లీలో మొత్తం సీట్లు వాళ్ళే కాబోతున్నాయని చెప్పేసి బీజేపీ పెద్ద ఎత్తున వాళ్ళ కేంద్ర అధ్యక్షుడు ఒక 3 రోజుల పాటు ఇక్కడ తిరిగిపోయాడు. యువత మొత్తం కూడా బీజేపీ వైపే ఉందని చెప్పి బీజేపీ నాయకులు మాట్లాడుతారు. ఏం జరగబోతుంది అంటారు అన్న 2029లో? బీజేపీ తెలంగాణలో సింగిల్ డిజిట్ కంటే ఎక్కువ దాటదు అసెంబ్లీలో. ఈసారి ఎంపీ ఒక్కడు కూడా వస్తుందో రాదో తెలియదు, కష్టం. ఎందుకంటే బండి సంజయ్ గారి కొడుకు చేసినటువంటి ఘనకార్యం ఏందో మనకు తెలుసు. వాళ్ళకి చట్టం ఏ రకంగా చుట్టమైందో తెలుసు. కిషన్ రెడ్డి గారు ఎంత హీనమైన పరిస్థితిలో ఉన్నాడో తెలుసు. పని చేయలేక అసమర్థంగా ఉన్నాడో తెలుసు. ఒకవేళ నిజంగానే గుజరాత్కి ఇచ్చినట్లుగా, ఉత్తరప్రదేశ్కి ఇచ్చినట్లుగా, బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇచ్చినట్లుగా తెలంగాణ రాష్ట్రానికి కూడా అభివృద్ధి పథంలో కేంద్రం నుంచి నిధులు వస్తే వాళ్ళకి ఆశ ఉంటుంది. నిజంగా నవోదయాలు బాగా వచ్చినాయి, రైల్ కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది, ఉపాధి మన హామీని పెంచేసిరు పని దినాలు, లేకపోతే డిలిమిటేషన్ అయిపోయింది, లేకపోతే ఇక్కడ మహిళా బిల్లు రిజర్వేషన్ వచ్చేసి ఉంటే, లేకపోతే ఏదైతే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లులో ఉన్నటువంటి అంశాలను పరిష్కరించి ఉంటే నువ్వు చెప్పినట్టుగా ఇక్కడ ఏదైనా అవకాశం ఉంటుంది. అవకాశం అంటే ఒక 5, 6, 7 గెలవనికి ప్రజలు ఏదో అనుకున్నారు, ఆశపడ్డారు, ఈసారి వేసే ప్రసక్తి లేదు. బీజేపీకి ఎవడు నమ్మే పరిస్థితుల్లో లేదు. అంటే ఆల్రెడీ ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీని చూసిర్రు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూసి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. మొత్తం బీజేపీ చూస్తున్నారు. బీజేపీ అధికారంలోకి రాబోతుంది. ఎందుకు బీజేపీ తీసుకొచ్చి అవి ఏంది జేసీబీలు, లేకపోతే ఏమంటారు దాని లంకిణీలు, ఏమంటారు ఇంకా హైడ్రా లాంటివి ఎవరైతే మాట్లాడితే వాళ్ళ బుల్డోజర్లు తీసుకొచ్చి కూలగొట్టనికనా, లేకపోతే మత కలహాలు రేపడేనికనా? తెలంగాణ అంటే హైదరాబాద్ అంటే తహజీబ్, హైదరాబాద్ మత సామరస్యాలకు నిలుటద్దం, గంగా యమున తహజీబ్. ఇక్కడ ఎందుకు బీజేపీ ఏం చేసిందని? ఇప్పుడు 10 ఏళ్లుగా బీజేపీ ఉన్నది, ఇప్పుడు 2.5 ఏళ్ళు 2 ఏళ్ళు బీజేపీ కదా. 12 ఏళ్లలో తెలంగాణకు మేము ఇది ప్రత్యేకంగా తీసుకొచ్చినాము, అన్ని రాష్ట్రాలకు కాకుండా ఇక్కడ కూడా అని చెప్పమని ఒక్క మాట ఏదో ఎవరైనా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, లేకపోతే కేంద్ర 2 మంత్రులు ఎవరు చెప్పినా నూతనంగా ఏమి తీసుకురాకపోగా ఆనాడు కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంటే ఎక్కడ వరదలు వచ్చినాయి, అక్కడ వరదలు వచ్చినాయి. అక్కడనేమో యుద్ధ విమానాలు పంపించిండు, 800 కోట్ల రూపాయలు అర్జెంట్ ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చిండు. ఇక్కడ మాత్రం రూపాయి ఇవ్వాలి. ఆ టైంలోనే ఏమన్నాడంటే ఈయన ఆశపడి ఏదో బండి సంజయ్ గారు చెప్తే మాకు కూడా ఏదో అయిపోతుంది అనుకొని బండి సంజయ్ గారు కూడా ఏదో గాలిలో ఊహించి ఇక్కడ వర్షం వస్తే నీళ్ళ కార్ కొట్టుకోపోతే కార్ ఇప్పిస్తా, బైక్ కొట్టుకోపోతే బైక్ ఇప్పిస్తా అని బ్రహ్మాండంగా మాట్లాడి ఇప్పించున్నా. మరి మనం ఈ బీజేపీ అనేది ఒడిసిన కథ అండి. మళ్ళీ కేసీఆర్ రావాలంటారు ప్రజలు, మళ్ళీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేయబోతున్నారు. అవన్నీ ఉత్తమ ఎందుకు వాళ్ళతోటి ఏముందని వాళ్ళతోటి కలిసి పోటీ చేస్తుంది? గెలిచే పరిస్థితుల్లో బీఆర్ఎస్ 100% 100కు పైగా స్థానం. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వచ్చినా 119 నియోజకవర్గాల్లో 100 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాదు, బీజేపీ పార్టీకి డిపాజిట్ రాదు. బీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో గెలుస్తుంది ఈసారి. 1,00,000 ఓట్లు, వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. అంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పల్లె చర్చించుకుంటుంది, ప్రతి తాండా చర్చించుకుంటుంది, ప్రతి యువకుడు, మేధావి, రైతు, మహిళలు ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. ఆనాడు కేసీఆర్ గారి పాలనలో నిమిషం కరెంటు పోతే 24 గంటలు కరెంట్ అన్నారు. ఎక్కడ పోయింది కరెంట్ అంటూ ఈ రోజు గంటలు పోతుంది పల్లెటూర్లలో. ఏ టైంలో కరెంట్ పోతుందో తెలియదు. మేము మీటింగ్లు పెడుతున్నాం, నేను హరీష్ రావు గారు ఎంబడి, కేటీఆర్ గారు ఎంబడి మేము మీటింగ్లలో పోతే ఎప్పుడు కరెంట్ పోతుందో తెలుస్తలేదు, ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు. ఏం రోగం వచ్చింది, ఎందుకు కరెంట్ పోతుంది? రోడ్లన్నీ కూడా చాలా దుర్మార్గంగా అయిపోయినాయి, అసలు అధ్వానంగా మారిపోయినాయి, గుంతలు పడిపోయినాయి. హైదరాబాద్ రోడ్లు అంతా ఆగమాగం అయిపోయినాయి. ఏడ మంచి చేశారండి? ఏమైపోయింది? హైదరాబాద్ లో కొన్ని కొత్త పరిశ్రమలు అన్నారు, 6-7 లక్షలు 12 లక్షల కోట్లని ఏదేదో పెట్టుబడులు అన్నారు. ఎన్ని గ్రౌండింగ్ అయినాయి? ఎన్ని ఉన్నాయి ముందుకు? ఎక్కడ పోయినాయి ఆ డబ్బులు? ఇవన్నీ కూడా పేకుడు మాటలే తప్ప ఏవీ లేవు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పాలన వైఫల్యాలు. ఏవి కూడా ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. కాంగ్రెస్ పార్టీని వదిలించుకోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉంది. రైట్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇది తెలంగాణ ఉద్యమకారుడు మరియు తెలంగాణ రాష్ట్ర గిరిజన నాయకుడు కరాటే రాజు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.